నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పట్టణ ప్రజలు సుమారు 1,00,000 మందికి పాపులేషన్కి వచ్చిన పరిస్థితి. మనం పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చేదాని కోసం రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నాం. మీరు కూడా చూశారు. దానిలో భాగంగా ఇక్కడ కూడా ఎవరైతే షాపులు ఆక్షన్లో రెంట్కి తీసుకున్న వాళ్ళకు కూడా నేను లబ్ధిదారులు కూడా చెప్తున్నా, ఎక్కడా కూడా రోడ్డుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీరు కూడా షాప్ ముందు మళ్ళీ డివియేషన్స్ పోయి షాపుల ముందు ఎటువంటి కూడా పార్కింగ్ ప్లేస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఉపేక్షించే పద్ధతి తప్పనిసరిగా ఇందాక సోదరులు అడిగినట్లు ఈ కనిగిరి రోడ్డు కూడా అయితే ఇప్పుడు మనం ఏవైతే ఓవి రోడ్డు చేస్తూ ఉన్నాం దానిలోనే ఆ డ్రైన్ సిస్టమ్ కూడా కొంచెం సెంట్రలైజ్ ఈ ఆర్థిక వనరులు మున్సిపాలిటీకి వచ్చి ఆర్థిక వనరులను చూసి మనసులో పెట్టుకొని సెంటర్ డ్రైనేజ్ తీసుకొని వచ్చి 2 డ్రైన్లు కూడా రోడ్లో కలిపితే కొంత ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి కొంతమంది ప్రముఖులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా మున్సిపాలిటీ నిధులు లభ్యతను బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు నిధులు ఇస్తారని చెప్పడం, దాంట్లో ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి రావడం కూడా జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా దశల వారీగా తీసుకొచ్చి కందుకూరు పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా ట్రాఫిక్ ఇబ్బంది లేని రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. ఈ అన్నిటికీ కూడా మీరందరూ పత్రికా సోదరులు అలాగే పట్టణ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.